నడు అన్నాడు 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 నడు అన్నాడు నడు. అది వెరీ గుడ్ నైని, వెరీ గుడ్. నానమ్మ ఇటు 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 అక్కడికి వెళ్ళు. ఎల్లో తీసుకో ఆంటీ. మేమైతే నర్సరీకి వెళ్తున్నామండి. అక్కడ ఎన్ని మొక్కలు కొంటామనేది తెలియదు కానీ బట్ చిన్నపిల్లలతో వెళ్తున్నాం నర్సరీకి అనేది. ఫస్ట్ టైము వాళ్ళైతే ఒక గార్డెన్లో కాలు పెట్టబోతున్నారు. చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. వాళ్ళు అక్కడ ఏం అల్లరి చేస్తారు ఏంటి అనేది వీడియోనైతే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, జ్యోతక్క, అంటక్క, మోనక్క, నైనక్క, నైని ఏది నైని ఒప్పడతలా వెళ్తున్నాం ఆన్ ది వే. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పువ్వులు కొనుక్కోవడానికి నర్సరీ అయితే చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. రోడ్ క్రాస్ చేస్తేనే ఉంటుంది. నేను అదే చెప్తున్నాను. ఈ గల్లీలో నుంచి ఇదే ఇల్లు అనమాట. మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, చూసారా? నేనైతే తీస్తాను, నన్ను తీయడానికి లేదు కాబట్టి, బట్ నేను అది చూసి ఆనందపడతానమాట. ఇప్పుడైతే దగ్గరలోకి వచ్చేసామండి. రోడ్డు దాటితే అవతల సైడ్ అని అనమాట. ఇక్కడ మీకు చూపించేది ఏంటంటే పానీపూరి బండి అండి. ఐ లవ్ పానీపూరి. అసలు ఇక్కడ తప్పితే నేను అసలు ఎక్కడ తిన్నండి పానీపూరి. విజయ్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది. అమేజింగ్గా ఉంటుంది అసలు టేస్ట్ అయితే. ఈ పావు బాజీలు పానీపూరీలు తినకూడదు కాబట్టి దాని జోలికి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తాను, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. రోడ్ క్రాస్ చేసి నర్సరీకి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, అక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు కూడా చూపిస్తా. రోడ్డు కూడా దాటేస్తున్నామండి. ఇచ్చిన మధ్య దద్దిగో. అరే ఆటో వస్తుంది, వెనక్కుండే నడు. ఇక్కడైతే నర్సరీ ఎంట్రన్స్లో అండి మేము తనని అడుగుతున్నాము, సెంటు గులాబీ ఉందా అంటే లేదు, ఎల్లుండి వస్తుందని చెప్తున్నారు. సెంటు గులాబీ మాంటి నేను అసలు చూడలేదు అది ఎలా ఉంటుంది ఏంటి అనేది. అసలుకి క్యూట్గా ఉన్నా కానీ ఎంత ఫ్రెష్ ఉన్నాయండి అసలు. ఫ్లవర్స్ అయితే చూస్తున్నారా, అసలుకి చాలా అంటే చాలా బాగున్నాయి. మేము కొత్త మొక్కలు కూడా చూసామండి. ఇవైతే బంతి పువ్వులు చూస్తున్నారా ఎలా ఉన్నాయో, అసలుకి తాజాగా ఉన్నాయండి. చామంతి చెట్లు అండి. మేమైతే నర్సరీకి వచ్చాము. ఫస్ట్ టైం మా పాపని తీసుకుని వచ్చాను. సో ఎక్సైట్మెంట్తో ఉన్నాము. ఇవన్నీ కూడా రోసెస్ చెట్లు అనమాట. సెంటు గులాబీ కోసం వచ్చాం, కానీ సెంటు గులాబీ అయితే ఎల్లుండి వస్తుందంట. కానీ ఇవన్నీ ఆకులే ఉన్నాయి కదా. అమ్మా నిన్ను కొట్ట తమ్ముడు చూడు, ఏడుతున్నాడా? తప్పు. అయితే భయపడుతుందండి, ఏడుస్తుంది కిందకి దిగడానికి కూడా. సెంటు గులాబీ అయితే ఎల్లుండి వస్తుంది. సో మేమైతే కొన్ని మొక్కలు చూసాము, చూసిన తర్వాత నచ్చింది ఏది అయితే తీసుకుని వెళ్తాం. నడు నడు. ఈ పిల్ల ఇదిగో ఇలాంటి వాళ్ళని వేసుకురావు. ఆ పిల్లోడన్నా సంకలో ఉంటాడు. ఇదిగో వెళ్ళిపోదామంటారు చూడు. రా ఇగో డబ్బులు ఇచ్చే, డబ్బులు అంకుల్ డబ్బులు బై. బాగో కానీ పెట్టుకుంటారు, పువ్వుల దండలో వేస్తారు అంతంత పెద్ద పెద్దవి అయితే. మేబీ జ్యోతక్క తీసుకో జ్యోతి ఒక మొక్క. ఇక్కడ మట్టి కూడా అమ్ముతారండి. మీరు అందులోకి వెళ్తే వీడియో పడేలాగా నేను తీస్తా. ఈ పిల్ల అట్టగా నన్ను దిగతలేదుగా. అంటే జామ చెట్లు కూడా ఉంటాయి అంటే ఇక్కడ. అయ్యో లాస్ట్ మన ఊర్లో నిమ్మ చెట్లు ఉంటాయిలే. అదిగో రోడ్డు. హాయ్ ఫ్రెండ్స్, రోడ్డు. అంతకుముందు అయితే అమ్మాయి కూడా కొనేవాళ్ళం. పాప వచ్చిన కాడి నుంచి అయితే ఒకటే ఏడుస్తుంది. ఇటు తిరుగు మరి. హాయ్ చెప్పాలకే.
జ్యోతి ఎన్ని మొక్కలు తీసుకున్నావు నువ్వు? నేను ఒక 4 తీసుకున్నా. 4 మొక్కలు తీసుకుందండి. నేనైతే 2 తీసుకున్నాను, ఒకటి చామంతి, గులాబీ. ఇవి చూసారండి, క్యాబేజీ క్యాలీఫ్లవర్ లాగా ఉన్నాయి కదా, ఆ చెట్లు కాదండి. అందంగా మన కుండీలో పెట్టుకోవడానికి మాత్రమే. ఇందులో ఎలాంటి ఫ్లవర్స్ అయితే పుయ్యవు. అసలు బంతి పూలు, చామంతి పూలు, నర్సరీ చిన్నగా ఉన్నా కానీ చాలా సింపుల్గా బాగుంది. పాపతో వెళ్ళాను కదా, బాగుంటుంది అన్నట్టుగా వీడియో తీసానండి. చాలా అంటే చాలా బాగుంది. అది వెరీ గుడ్ నైని, వెరీ గుడ్. నానమ్మ ఇటు ఇటు ఇటు, అక్కడికి వెళ్ళు. ఎల్లో తీసుకో ఆంటీ. పసుపు పసుపు. నా దగ్గర చిన్న కుండీలు 2, పెద్ద కుండీలు 3 ఉన్నాయి. పసుపే తీసుకుంటే పిల్ల నెత్తులో పెట్టవచ్చుగా రోజుకొకటే. చింతల్లే అలవాటు అయిపోయి రోడ్డు పక్క వచ్చాంగా, ఏడు పాపేసింది. పట్టుకో పట్టుకో పట్టుకో. చించేసి ఒకటి. మేమైతే ఒక 6 మొక్కలు అయితే తీసుకున్నాము. సో అవి బ్యాగ్లో పెట్టామండి. ఇదైతే ఒకటి పట్టుకుంది మా ఆంటీ, గులాబీ చెట్టు. సో ఇక్కడ సెంటు గులాబీలు అన్నాగానే అయితే లేవు. ఇప్పుడు వచ్చేస్తున్నాము. పాప అయితే ఒకటే ఏడుస్తుంది. నైని హాయ్ చెప్పమా. అంతే అండి. నర్సరీ బ్లాగ్ ఎలా అనిపించింది మా పాప వాళ్ళతో అనేది కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. మీ లైక్ వల్ల నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము. బండి మీద ఇట్లా బయట పెట్టారండి నర్సరీ ముందు. చాలా బాగున్నాయి కదా. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.